ఒకరోజు గోలోకంలో రాధారాణి మొదట తాను వెన్న తిని ఆ తరువాత ఆ ఎంగిలి వెన్నను శ్రీకృష్ణుడికి తినిపిస్తుంది. దీనిని చూసి శ్రీధామ అనే భక్తుడికి చాలా కోపమొచ్చింది. అతను, మా ప్రభువుకు మీరు ఎంగిలి వెన్న తినిపిస్తారా? దానిని మేము ప్రసాదంగా తింటాము కదా అని అంటాడు. అప్పుడు రాధారాణి, వెన్న పుల్లగా ఉందేమోనని రుచిచూసి ఎంగిలి చేశాను. కన్హా పట్ల నాకున్న ప్రేమ ఇదే అని సమాధానమిచ్చింది. కాని శ్రీధాముడు, ప్రేమ కంటే భక్తి గొప్పది. ఈ రోజు నేను దీనిని నిరూపిస్తాను అని సవాలు చేశాడు. ఆ తరువాత జై జై శ్రీకృష్ణ అని చెప్పమని అందరికీ చెబుతాడు. ఆ నామ మహిమతో ఒక చెట్టు కల్పవృక్షంగా మారి నీటిలో బంగారు తామరలు వికసించాయి. శ్రీధాముడు గర్వంగా, చూడు, నా ప్రభువు నామ మహిమతో ప్రకృతి మొత్తం మేల్కొంది అన్నాడు. ఆ తరువాత అతను ఒక కీటకాన్ని చూపిస్తూ అందరినీ రాధే రాధే అని చెప్పమన్నాడు. వెంటనే ఆ కీటకం భస్మమయ్యింది. అలాగే ఒక సీతాకోక చిలుకతో ప్రయోగం చేస్తే అది కూడా భస్మమయ్యింది. అప్పుడు శ్రీధాముడు, చూడండి, రాధేనామం జపిస్తే నాశనం తప్పదు, కాబట్టి శ్రీకృష్ణుడి ముందు రాధానామం తీసుకోకూడదు అని చెప్పి కృష్ణుడిని ఇలా అడిగాడు. ప్రభూ, ఇప్పుడు మీరే చెప్పండి, భక్తి గొప్పదా లేదా ప్రేమ గొప్పదా? అప్పుడు శ్రీకృష్ణుడు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ఎవర్నీ లోపలికి రానివ్వద్దు అని శ్రీధాముడిని ద్వారపాలకుడిగా ఉంచాడు. కాని గదిలో ఉన్న శ్రీకృష్ణుడు తన హృదయంలో రాధను పిలవడం ప్రారంభించాడు. అది విని రాధారాణి గదిలోకి వెళ్లబోతే శ్రీధాముడు అడ్డుకున్నాడు. నన్ను లోపలికి రానివ్వండి, కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అని రాధ వేడుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. ఆగ్రహించిన శ్రీధాముడు, నువ్వు శ్రీకృష్ణుడిని మర్చిపోయి ఈ గోలోకాన్ని వదిలి 100 సంవత్సరాలపాటు భూలోకంలో గడపాలి అని రాధను శపించాడు. అంతలోనే అక్కడికి ఒక దివ్యమైన అమ్మాయి వచ్చింది. ఆమె అందరితో, మీరంతా రాధే రాధే అని అనడం వల్ల నేను కీటక జన్మ నుండి విముక్తి పొంది సీతాకోక చిలుకగా మారాను. మళ్లీ ఆ నామస్మరణతోనే ఇప్పుడు మానవ జన్మను పొందాను. 84 లక్షల జీవరాశులను దాటాల్సిన నేను కేవలం 2 సార్లు రాధేనామం వినడం వల్లే ఇలా మోక్షం పొందాను అని చెప్పింది. ఈ మాటలు వినగానే శ్రీధాముడి కళ్ల నుండి కన్నీళ్లు వచ్చాయి.